నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక మంచి టాపిక్ ఈరోజు కూడా. ఏంటంటే మీ యొక్క లైఫ్‌లో, మనందరి లైఫ్‌లో కొన్ని మనకు కావాలి. మంచి సక్రమంగా ఉన్నాయా? లేదంటే మనకు ప్రాబ్లమ్ చేస్తున్నాయా? ఇవన్నీ మనం ఖచ్చితంగా చేసుకుంటే గనక 100% లైఫ్ మనకు కొనసాగిస్తుంది. ఎస్పెషల్లీ దీంట్లో మొబైల్ నంబర్ చాలా అవసరం. మాకు ఒక మిత్రుడు ఉంటాడు, ఇక్కడ కామెంట్ చేస్తుంటాడు, మనోహర్ అని. మనోహర్ గారు చాలా మందికి చాలా చాలా డౌట్స్ ఉన్నాయి, మీకు తెలియదు. నాకు పర్సనల్ మెసేజ్ చేసి, సార్ దీని గురించి చెప్పండి, దాని గురించి చెప్పండి అని అడుగుతారు. అది మీకు తెలియదు. అందుకనే మిత్రమా, మీకు ఒకవేళ ఈ సబ్జెక్ట్ గురించి తెలిస్తే మీరు చూడకండి. తెలియని వాళ్ళు, దీని గురించి సబ్జెక్ట్ గురించి తెలియని వాళ్ళు చాలా 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 మంది ఉన్నారు. మీరు ఒక టీవీ ఛానల్ ఉంటుంది, లేకపోతే నాలాంటి ఆస్ట్రాలజీ న్యూమరాలజిస్ట్ చాలా మంది ఉన్నారు. మీరు నేను ఫ్రెండ్లీగా ఉన్నా అని చెప్పేసి మీరు పెడుతున్నారేమో కానీ టాపిక్, ఈ కామెంట్ చాలా మంది, ఒక వ్యక్తి ఉన్నాడు మనకు, ఆ వ్యక్తులు ఇద్దరు ఉన్నారు, సారీ, వాళ్ళు ఎస్పెషల్లీ మొబైల్ నంబర్ గురించి తప్ప వేరే ఏమీ చేయరు. ఆ నంబర్ అని, ఈ నంబర్ అని, అది ఇది చేస్తుంటారు. నేను అవగాహన కోసం ఒక విషయం తెలియజేస్తున్నాను, అంతేగాని మిమ్మల్ని ఏదో ఫోర్స్ చేసి ఈ జియోపతిక్ స్ట్రెస్ చేసుకోండి, లేకపోతే మీకు మొత్తం కానీ మనం ఉన్న స్థితిలో ఉండి మంచి స్థితికి రావాలి అంటే ఇవన్నీ చేసుకుంటే మంచిది. కానీ మనం జీరోలో అలాగే ఉంటాము, అలాగే బాధలు పడుకుంటూ అదే కూపంలోనే మనం ఉంటాము అంటే నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఇవన్నీ నేర్చుకోకుండా, ఇవన్నీ చేసుకోకుంటే గనక నా బాధల నుంచి లైట్గా బయటకు వచ్చేవాన్నేమో. ఇంత ఫాస్ట్గా, ఇంత తొందరగా రాలేకపోతాం. ఒకటే విషయం సింపుల్గా చెప్తాను మీకు. డ్రైవింగ్ తెలిసిన వ్యక్తి కారు వచ్చి ఉంటే, డ్రైవింగ్ తెలిసిన వ్యక్తి కారు డ్రైవింగ్ వస్తే గనక ఏం చేస్తాడు? ఆ వ్యక్తి కారు వేసుకొని గమ్యస్థానానికి వెళ్ళిపోతాడు. ఒకవేళ నీకు కారు డ్రైవింగ్ రాదు, కారే లేదు అంటే బస్ ఎక్కాలి, ట్రైన్ ఎక్కాలి, లేదా ఫ్లైట్ ఎక్కాలి. ఎంత టైం తీసుకుంటుంది? ఫ్లైట్ ఎక్కితే చాలా తొందరగా వెళ్ళొచ్చు, కానీ ఆ వెయిటింగ్ అది డిఫరెంట్. కానీ ఇక్కడ బస్సా ట్రైనా ఒక గమ్యం చేరుకోవడానికి మనము అది ఎంత ఫాస్ట్గా ఉంటుంది. అలాగే నాకు నేనే ఒక డ్రైవర్ని అయిపోయి నాకు వచ్చిన ప్రాబ్లంని నేనే నా డ్రైవింగ్ ద్వారా అన్నట్టు నేను తీర్చుకున్నాను. నా డ్రైవింగ్ని మీరు యూజ్ చేసుకోండి. నేనేమో లక్షల కోట్లు ఎక్కడ మీ ఫీజులు ఏం పెట్టట్లేదు. ఇక్కడ ఇవన్నీ లక్షల్లో పెట్టి నేర్చుకున్నాం, కానీ ఎక్కడ మిమ్మల్ని డిమాండ్ చేయట్లే, ఎక్కడ ఇదే నాకేం చెప్పట్లే. ఒక వ్యక్తి ఉంటారు బెంగళూరు నుంచి, థామస్ గారు అని. చిన్న సలహా అడుగుతారు, ఆయన 1000 రూపీస్ వేస్తారు. ఎందుకు వద్దు సార్ అంటే కూడా వేస్తారు. మీరు గురుస్థానంలో ఉన్నారు, మాకు ఒక సలహా ఇచ్చారు, నాకు దీనివల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది, మీకు 1000 రూపాయలు ఇచ్చినంత మాత్రాన నాకు పోయేదేమీ లేదు, నా డ్యామేజ్కి చాలా ప్రాబ్లం జరుగుతుందన్న ఉద్దేశంతో ఆయన ఇస్తారు. నేను ఇమ్మని ఎప్పుడు అడగలేదు ఆయన్ని. ఒక కన్సల్టేషన్ తీసుకున్నారు 1599లో. అది ఎప్పటికీ ఆయన ఏదో ఒక రకమైన సలహాలు తీసుకుంటుంటారు, అమౌంట్ తీసుకొని వెంటనే వేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు డిమాండ్ చేయలేదు. కొన్ని ఉంటాయి వెహికల్ నంబర్స్ గురించి కానీ, అవి కానీ, సిరీస్ చెప్పమని కానీ దానికి ఉంటుంది, కానీ చిన్న చిన్న సలహాలకు కూడా నాకు అవసరం లేదు. డబ్బు డైలీ చాలా వస్తూనే ఉంది, అందుకని ఎవరిని పీడించాల్సిన లేదు. కాకపోతే ఏంటంటే, మీరు ఒక గురువు కావచ్చు, ఒక వ్యక్తికి కావచ్చు, ఎవరికైనా సరే రుణపడి ఉండకండి. ఒక మోసం అనేది, ఒక దొంగతనం అనేది ఎట్లా ఉంటుందో ఇది కూడా అంత దగ్గరి సంబంధం ఉన్నది. విద్యని దోచుకోవడం అన్నట్లు.
కానీ దాన్ని పెట్టి కొనండి. నేనైతే మా గురుగారులకు లక్షలు పెట్టి కొనుక్కున్నాం. మా ఫీజులు హ్యాపీగా జాలీగా నా పని నాకు జరిగిపోతుంది. దయచేసి హ్యాపీగా జాలీగా మనందరం ఉందాం, సంతోషంగా ఉందాం, అందరికీ అందాలి ఈ న్యూమరాలజీ అనే ఉద్దేశంతో మీ అందరికీ చెప్తున్నాను. హ్యాపీగా చేసుకోండి, సంతోషంగా ఉందాం, మన ఫ్యామిలీ మనము ఎటువంటి టెన్షన్స్ లేకుండా. ఇప్పుడు మన లైఫ్లో మనకి 2 కావాలి. ఒకటి హెల్త్, వెల్త్. ఇక్కడ 2 మన ఛానల్స్లో దొరుకుతాయి మీకు. బాబా న్యూమరాలజీ వెల్త్ ఉంది, భక్తి హెల్త్ ఆరా వాస్తు 2 ఛానల్స్ ఉన్నాయి మనవి. మీరు ఆల్రెడీ భక్తి హెల్త్ ఆరా వాస్తు మొన్ననే స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇక్కడ హెల్త్కు సంబంధించింది అంటే వాస్తుకు సంబంధించింది. మన ఇంట్లో నెగటివ్ రేస్ అనేటివి ఉంటాయి. మన యొక్క ఇంట్లో ఉన్న కిటికీలు కావచ్చు, డోర్లు కావచ్చు, బాత్రూమ్లు కావచ్చు, సరైన పద్ధతిలో ఉంటే నెగటివ్స్ అనేటివి ఉండవు. ఇంతే. వాస్తు అనేది ఏదో నిన్ను కుబేరుని చేస్తుంది, ఏదో నిన్ను మొత్తం అంత చేస్తుంది కాదు. వాస్తు ఓన్లీ నిన్ను హెల్త్ పరంగా కరెక్ట్గా ఉంచుతుంది, నీకు ఎటువంటి యాక్సిడెంట్లు కాకుండా చూస్తుంది, ఎటువంటి సమస్యల నుంచి బయట ఇబ్బంది కాకుండా చూస్తుంది. మరి మీరు ఈ మధ్య చేస్తున్నారు కదా జియోపతిక్ స్ట్రెస్ ఆరా వాస్తు అని చేస్తున్నారు కదా, మరి మీరేంటి మరి అంటారు. ఇక్కడ వెస్ట్, సౌత్, ఈస్ట్, నార్త్ ఇది మన స్ట్రక్చర్ ఉంటుంది ఇల్లు ఇలాగా. ఇక్కడ ఈ ఏరియాలో తలుపులు అసలు పెట్టొద్దు అంటాం, కిటికీలు పెట్టొద్దు అంటాం. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ కిటికీలు ఉంటాయి, ఇక్కడ తలుపులు ఉంటాయి, ఇక్కడ ఇబ్బందులు ఉంటాయి, ఇవన్నీ కూడా పెట్టేస్తారు. ఏం జరుగుతుంది, ఇక్కడ వెస్ట్ నుంచి కానీ నైరుతి నుంచి కానీ గాలులు వీస్తుంటాయి. అవి చెడు గాలులు అనుకుంటాం. ఆ గాలుల వలన మనకు ఇంట్లో నెగిటివ్ రేస్ అనేటివి మొదలయ్యి ఇబ్బందులు చేస్తాయి. అందుకనే ఇక్కడ మూత పెడతారు. కొన్ని ఇళ్లలో ఇబ్బందులు లేకుండా చేయాలి అంటే మనకు మీ ఇంట్లో ఎక్కడైనా సరే, మీ ఇంట్లో ఎటువంటి డోర్స్ ఉన్నా సరే, మీ బిజినెస్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే, ఒక అద్దాలతో మాత్రం చాలా డేంజర్. నేను ఆల్రెడీ వీడియోలు కూడా మీకు చేశాను. అద్దాలతో మాత్రం చాలా డేంజర్. మన తలుపులు ఎలా ఉన్నా, మన కిటికీలు ఎలా ఉన్నా, మనం చేసే రెమెడీ జియోపతిక్ స్ట్రెస్ ఆరా రెమెడీ చాలా 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 పవర్ఫుల్. 100కు 1000% అన్నట్లు ఆ పవర్ఫుల్ రెమెడీ పనిచేస్తుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఏది కట్ చేయాల్సిన పని లేదు. నేను ఒక వీడియో చూశాను ఈరోజు మార్నింగ్. వాస్తు ప్రకారం అని ఒక యూట్యూబరు ఒక వేషం వేసుకొని ఆ వీడియో చేశారు. ఇది కొలగొట్టు, అది కొలగొట్టు, అది చెయ్యి, ఇది హోల్గా చెయ్యి, ఈ పైపులు తిప్పు అటు తిప్పు, ఈ కరెంట్ ఇటు తిప్పు అని ఒక కామెడీగా చేశాడు ఆయన. కానీ ఉదాహరణకి మా ఇల్లు కూడా నేను అలాగే మా వాస్తు పండితులతో చూసుకొని నేను చేశాను. చాలా వరకు కూలగొట్టి 5 లక్షల దాకా ఖర్చు పెట్టి అటు పెట్టి ఇటు పెట్టి అంతా. కానీ ఉదాహరణకు బాగాలేదు, అందుకే ప్రాబ్లం అనేది జరిగింది. ఓకే, అది గుడ్డా బ్యాడా అన్నది చూసి నేనైతే నేర్చుకున్నాను. వాస్తు ప్లస్ జియోపతిక్ స్ట్రెస్ ఇవన్నీ నేర్చుకున్నాను. ఆరా పవర్స్ అనేది టోటల్గా కంప్లీట్గా 100%లో మనం ఉన్నాం, ఇబ్బంది లేదు. అవన్నీ అట్లా వ్యంగ్యాస్త్రాలు వేసుకొని అవన్నీ చేసుకునే బదులు 100% మనకు రెమెడీ పరంగా మీరు ఎటువంటి వాకిలైనా సరే, ఎటువంటి కిటికీ అయినా సరే, ఎట్లా ఉన్నా సరే. నిన్న రీసెంట్గా గద్వాల్ కర్నూలు నిన్న వెళ్ళినప్పుడు ఒక ఆయన 6 years నుంచి ఆయన హోటల్ కడుతూనే ఉన్నాడు. ఉన్న వాళ్ళని రెంట్ వాళ్ళని ఖాళీ చేయించాడు. ఇంకా వచ్చే వాళ్ళు ఎవరు రెంట్కి రావట్లేదంట 6 years నుంచి.
మన వీడియో చూసి ఫోన్ చేస్తే నేను వెళ్ళి చూసి వచ్చాను నిన్న. ఎంతో బాధ అనిపించింది. అక్కడ ఒక ఆత్మ ఉంది, అది కొనసాగిస్తూనే ఉంటుంది. అతి బలవంతంగా చేసినా కూడా అక్కడ రెంట్కి వచ్చే వాళ్ళు నిలబడరు. ఇది ఖచ్చితంగా చూసుకోండి. ఆయన ఇట మిడిల్లో నుంచి ఒకసారి సెల్లార్ పెడతాడు, ఇటు నుంచి జరుపుతాడు. అది దాదాపు 40-50 లక్షల దాకా ఖర్చు అయినాయి. నేను ఒకటే చెప్పాను, ఇవన్నీ చేసుకోండి అని చెప్పి వచ్చేసరికి ఆయన రెమెడీ ఉంది త్వరలో. ఎందుకంటే తొందరగా చేసుకుంటే కనుక 100% కంప్లీట్ అవుతుంది. ఇంకొక నంద్యాల దగ్గర ఒక షోరూమ్ చూశాను నేను. ఆ షోరూంలో ఏం జరిగిందంటే వాళ్ళకు వెహికల్ నెంబర్స్ బాగాలేవు. అక్కడ కూడా ఒక ఉంది. అన్నీ ఏదో చెప్పుకొని నేను మళ్ళీ బయటపడాల్సిన అవసరం లేదు. ఒకటే, ఖచ్చితంగా రిజల్ట్ 100% ఉంటుంది. ఆ 100% రిజల్ట్ని మనం బయటపడడానికి మీరందరూ చేసుకోండి, మంచి రెమెడీ చేసుకొని ముందుకెళ్ళండి. అలాగే మన లైఫ్లో మనకి ఒక న్యూమరాలజీ పరంగా, ఒక ఆరా పరంగా, వాస్తు పరంగా ఏముండాలి అనేటివి ఒకసారి చూసుకుందాం. మనకి జియోపతిక్ స్ట్రెస్ అండి. జియోపతిక్ స్ట్రెస్ అనేది మీ అందరికీ తెలుసు. ఇది కొత్తగా వీడియో చూసే వాళ్ళకి కొంచెం ఐడియా ఉండకపోవచ్చు. ఇది మన భూమి. ఈ భూమికి సంబంధించిన కింద రకరకాల నీళ్లు ఉండొచ్చు, కెమికల్స్ ఉండొచ్చు, ఇంకా ఏదైనా ఆ భూమిలో ఏదైనా పూర్వకాలం ఎన్నో సంవత్సరాల నుంచి మన భూమి ఉంది కాబట్టి అక్కడి నుంచి ఎన్నో రకాలైన బోన్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, చెప్పలేం. మనం ఏం చేస్తామంటే కొద్ది దూరం వరకే తవ్వి దాన్ని పిల్లర్స్ వేస్తాం. ఇక్కడ ఉన్న నెగటివ్ ఏదైతే ఉందో ఆ నెగటివ్ ఈ పైకి వస్తూ ఉంటుంది, వచ్చి మన ఇంటికి సంబంధించి ఇబ్బంది పెడుతుంది. నేను ఇందాక చెప్పాను మీకు, కిటికీలు వాకిళ్ళు ఇవన్నీ కరెక్ట్గా ఉంటే జియోపతిక్ స్ట్రెస్ అంత ఇబ్బంది చెయ్యదు. కనీసం 50% అది తెలిసి తెలవకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అది రకరకాలుగా దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. కొంతమందికి మాత్రమే చాలా హెవీ స్ట్రెస్ ఉంటుంది. వాళ్ళు నానాటికి జీరో అయిపోయి పేదవాళ్ళు అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది ఖచ్చితంగా ఉంది ఆ ప్రాబ్లం. అది మీరు చేసుకోవాలి. నెక్స్ట్, కొంతమంది ఉంటారు భూమి పూజ చేసి మరీ చేస్తుంటారు. ఆ భూమి పూజ చేసినందుకు గాను కొద్దిగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడేస్తుంది. కొద్దిగా జస్ట్ ఒక 5% అనుకోండి, 100% బయటపడేయలేదు. మీరు ఖచ్చితంగా చేసుకోండి. ఈ నెగటివ్ రేస్ అనేటివి మన ఇంటి పైకి వచ్చి మనకి ఇబ్బంది చేసే ఛాన్సెస్ 100% ఉంటుంది. దానివల్ల మనము ఇబ్బందులు పాలు కాకుండా హ్యాపీగా, జాలీగా, సంతోషంగా ఉండాలి. అలాగే ఒక మొబైల్ నంబర్ అండి. మొబైల్ నంబర్ కూడా మనకి చాలా అవసరం. మొబైల్ నంబరు మనకు చాలా చాలా అవసరం. న్యూమరాలజీ పరంగా డబ్బును సంపాదించేది మన మొబైల్ నంబర్. ఈ మొబైల్ నంబర్ వలన ఎట్లా డబ్బు సంపాదిస్తుంది? మనకు కమ్యూనికేషన్ని ఇస్తుంది. ఒకవేళ నువ్వు రియల్ ఎస్టేట్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, సంథింగ్ ఏదైనా ఒక బిజినెస్లో ఉన్నావు, ఆ బిజినెస్ నుంచి కస్టమర్లని మిమ్మల్ని ఒక స్నేహపూర్వకంగా కలుపుతుంది. కలిపినప్పుడు మనం బిజినెస్ చేసుకుంటాం వాళ్ళతో. ఇది నంబర్ యొక్క గుణము. నంబర్ మాత్రం 100% ప్రతి ఒక్కరికి లక్కీ నంబర్ కావాలి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగే నేమ్ అండి. నేము నేను చూశాను, చాలా వరకు నేమ్స్ ఉంటాయి. కొన్ని నేమ్స్ ఉంటాయి డబ్బును బాగా విపరీతంగా ఖర్చు పెట్టిస్తాయి. ఎస్ కానీ, ఎమ్ కానీ, జీ కానీ, ఎల్ కానీ, ఎస్, హెచ్ కానీ, ఎఫ్ కానీ, పి కానీ. పి సర్వీస్ పరంగా ఇస్తుంది, సర్వీస్ చేపిస్తుంది, కష్టపెడుతుంది, ఇబ్బందులు చేస్తుంది, కోట్ల చుట్టూ తిప్పుతుంది, జైళ్ళకు కూడా పంపిస్తుంది. జాగ్రత్త.
పి అంటే 8. ఏ పనైనా స్లోగా చేపిస్తుంది, ఇది వాస్తవం. అలాగే మనకు బిజినెస్ నేమ్ అండి. బిజినెస్ నేమ్లో కూడా సేమ్ ఎస్, ఎమ్, జి, ఎల్, హెచ్, ఎఫ్, పి ఇంకా కొన్ని లెటర్స్ ఉన్నాయి. అవి మాత్రం రావద్దు. వస్తే ఎంతైతే మీ పేరు, కంపెనీ పేరు పెరుగుతుందో డబ్బు పరంగా అంతా డౌన్ఫాల్ అవుతుంది. డబ్బుని కిందికి చేస్తుంది, ఇబ్బందులు పెడుతుంది, లాస్ట్కి అమ్ముకునే ఛాన్స్ ఇస్తుంది. జాగ్రత్త. నెక్స్ట్ మ్యారేజ్ డేట్. బెస్ట్ మ్యారేజ్ చేసుకోవాలి. ఈ బెస్ట్ మ్యారేజ్ జనవరిలో ఒక రోజు ఉంది, మంచి బెస్ట్ మ్యారేజ్. ఎవరెవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఒక ప్యాకేజ్ పెట్టాం. ఆ ప్యాకేజ్ ప్రకారం చేసుకోండి. చేసుకొని మీ యొక్క బెస్ట్ మ్యారేజ్ని మీరు చేసుకొని 100% మీరు శక్తివంతంగా ఫ్యామిలీ లైఫ్లో ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా మందిని చూస్తున్నాను, ఎక్కువ శాతం మంది 5కు సంబంధించిన వాళ్ళు, 7కు సంబంధించిన వాళ్ళు, 4కు సంబంధించిన వాళ్ళు, 8కి సంబంధించిన వాళ్ళు గొడవలు, కొట్లాటలు, డైవర్సులు ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకవేళ వాళ్ళకి అవి జరగకుండా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ చాలా జరుగుతుంది. ఇది కూడా ఒక అడ్డంకినే. అలాగే హౌస్ నంబర్ అండి. హౌస్ నంబరు కరెక్ట్గా ఉంటే డబ్బులు, ధన సంపాదన బాగా ఉంటుంది. ఎటువంటి గొడవలు, కొట్లాటలు జరగకుండా బాగా ఉంటుంది. ఇది ఎట్లా మనం ఫ్రీగా ఇస్తున్నాం. వెహికల్ నంబరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయితే వెహికల్ నంబర్కి ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా మీరు వెళ్ళిన చోట పనంతా కంప్లీట్ కావడానికి, ఎటువంటి డిస్టర్బెన్స్ జరగకుండా ఉండడానికి వెహికల్ నంబర్ కూడా ఎగ్జిస్టింగ్ దానికైతే ఫ్రీ వెహికల్ నంబర్ కొంచెం అది రెమెడీ ఇస్తున్నాను, అది కూడా మీరు చేసుకోవచ్చు. అలాగే కొత్త వెహికల్ నంబర్కి ఎట్లా ఫీజు ఉంటుంది అది ఓకే తెలుసు. అలాగే మెయిల్ ఐడి అండి. మెయిల్ ఐడి చాలా అవసరము ప్రతి ఒక్కరికి. మన ఫోన్కి మెయిల్ ఐడి ఉంటేనే మన ఫోన్ పనిచేస్తుంది. అలాగే సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ ఎవరైనా కానీ వెళ్ళే వాళ్ళకి మంచి మెయిల్ ఐడి ఉంటే ఆ మెయిల్లోనే అన్ని ట్రాన్సాక్షన్ జరుగుతాయి కాబట్టి. నెక్స్ట్ సిగ్నేచర్. సిగ్నేచర్ కూడా చాలా 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 అవసరం. బ్యాంకులో చెక్కులు మనం సంతకాలు పెట్టాలన్నా, ఇంకా ఏదైనా ఎక్కడన్నా పెట్టి మనం ఇబ్బంది పడినా పడకపోయినా ఎలాంటిదైనా మంచి సిగ్నేచర్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇవన్నీ మనకి చాలా 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 అవసరం. ఏం పెద్ద విషయం ఏం కాదు, అన్నీ ఈజీగా చేసుకునేటివే, ఈజీగా పెట్టుకునేటివి, అమౌంట్ కానీ అవన్నీ కానీ. జియోపతిక్ స్ట్రెస్ అన్నది నేను మీ ఇంటికి రావాలి, మీ ఇంట్లో చెక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయో అవన్నీ రూమ్స్ ఫొటోస్ కానీ మీ యొక్క ఫోటో కానీ తీసుకుంటే కనుక మీకు ఒకవేళ కొంతమందికి మొబైల్ నంబర్ తీసుకున్నా కూడా, మ్యారేజ్ చేసుకున్నా కూడా ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఆత్మలు, ప్రాబ్లమ్స్, నరఘోష అనే ఒక ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చెక్ చేయించుకోనిక ఇందులో మీకు కన్సల్టేషన్లోనే ఓన్లీ ఆన్లైను ఓన్లీ 1546 రూపాయలు ఆన్లైన్ కన్సల్టేషను. ఈ జియోపతిక్ స్ట్రెస్కి సంబంధించి మీ ఇంట్లో ఫొటోస్ కావచ్చు, ఇవన్నీ కూడా అట్లా చేస్తున్నాం. ఒకవేళ డైరెక్ట్ వస్తే మీ ఇంట్లో ఫొటోస్తో పాటు మిమ్మల్ని కూడా డైరెక్ట్ స్కాన్ చేసేదానికి డైరెక్ట్ కన్సల్టేషన్ కానీ ఈ 5146 తీసుకుంటున్నాం. లేదు ఇంకా మా ఇంటికి 2 సార్లు జియోపతిక్ స్ట్రెస్ చేయాలి అంటే 5446. ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్లో ఒక 2-3 ఎవరైనా ఉంటే కనుక మీ అందరికి కలిపి ఒకసారి నా ట్రాన్స్పోర్ట్, నేను వచ్చే వెహికల్కి సంబంధించి అవన్నీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ డివైడ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అదర్ స్టేట్స్, మన కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఎక్కడైనా సరే అదర్ స్టేట్స్ వెళ్తే కనుక 7399 ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ కూడా సేమ్. ఎవరన్నా వేరే వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కూడా మనము ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ షేర్ చేసి వాళ్ళకు కూడా వేసి మీకు కూడా తక్కువ ఛాన్సెస్ ఉంది. దయచేసి ఖచ్చితంగా ఇవన్నీ చేసుకోండి.
ఇందులో మీరు లక్షలు పెట్టాల్సింది ఏమీ లేదు. మ్యాథ్స్ అంటే కూడా అన్ని తిప్పి తిప్పి కొడితే 50,000 క్లోజ్ అయిపోతాయి. లక్షలు పెట్టి నేర్చుకున్నా, లక్షలు పెట్టి నేర్చుకొని నేను చేస్తున్నాను. మీరందరూ నేను అనుభవించే అంటే నా రెమెడీస్, నేను చేసుకున్న ప్రతి రెమెడీ అది మీ అందరికీ చేస్తాను. ఖచ్చితంగా హ్యాపీగా మీ యొక్క బిజినెస్లో, మీ యొక్క లైఫ్లో మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా 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 నెగిటివ్స్ ఉన్నాయి ఇప్పుడున్న సవ్య ఇది ఏమంటారు, ఈ సమాజంలో చాలా నెగిటివ్స్ అనేవి ఉన్నాయి. మీ నెగిటివ్స్ని తొలగించుకొని హ్యాపీగా మీ యొక్క లైఫ్ని, మీరు పొలిటికల్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే, హౌస్ వైఫ్స్కి చాలా నెగిటివ్ ఇదంతా ఉంటుంది. ఇది ఖచ్చితంగా చూసుకొని ముందుకెళ్ళండి. చాలా 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 థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ 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 థ్యాంక్ యూ.